పరీక్షలో అవాంఛిత రోమాలకు సంబంధించిన ఒక ప్రశ్నని ఒకరి విధంగా రాస్తున్నారు. డాక్టర్ గారు, నా పేరు శ్రీదేవి, నాకు 30 సంవత్సరాలు. చెస్ట్ మీద హెయిర్ గ్రోత్ అవుతోంది. ట్రీట్మెంట్ తీసుకున్నాను, మళ్ళీ వస్తోంది. దీన్ని నివారించడానికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? మీ సలహా ఏంటో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి కాస్మో డర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్నప్రియ గారు సమాధానం అందిస్తారు. శ్రీదేవి గారు, ఫస్ట్ మీరు ఒక డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలండి. ఫస్ట్ ఎలాంటి హెయిర్ గ్రోత్ ఉంది ఆ ఏరియా అనేది చూడాల్సి ఉంటుంది అన్నమాట. చెస్ట్ మీద హెయిర్ వస్తున్నాయి ఫీమేల్లో అంటే ఖచ్చితంగా హార్మోన్ ఎవాల్యుయేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే రీజన్స్ ఉంటాయండి. సో మీరు ఫస్ట్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ కానీ FSH, LH అనేది టెస్ట్ చేయించుకోవాలి. దాని తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఎంత డిగ్రీ ఆఫ్ హెయిర్ గ్రోత్ ఉంది అంటే చూడాలన్నమాట. 1 to 9 టైప్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అనేది చెస్ట్ మీద చూస్తుంటాము. సో మీకు ఎలాంటి కేటగిరీలో ఉంటారు మీరు అనేది చూసిన తర్వాత ద మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం డిసైడ్ చేయొచ్చు. సపోజ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వీ నీడ్ ఈవెన్ ఓరల్ థెరపీ కావాల్సి వస్తుంది. హార్మోనల్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసి మనము హెయిర్ రిమూవల్ గురించి ఆలోచించాల్సి ఉందన్నమాట. ఇంకా హెయిర్ రిమూవల్ గురించి ఏ పద్ధతులు ఫాలో అవ్వాలి? మీరు యూజువలీ ఫిమేల్స్లో చెస్ట్ మీద హెయిర్ వస్తుంది అంటే షేవింగ్ అలాంటి మెథడ్స్ చాలా డిఫికల్ట్, లాంగ్ టర్మ్లో చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుందన్నమాట. సో లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ఆప్ట్ చేయడం బెటర్ అండి మీకు. అండ్ ఈ లేజర్ హెయిర్ రిమూవల్ బాడీ మీద యూజువల్లీ ఏంటంటే రీగ్రోత్ 3 to 4 months తీసుకుంటుంది. సో 3 to 4 months గ్యాప్లో మీరు లేజర్ హెయిర్ రిమూవల్ అనేది చేయించుకుంటే హెయిర్ థిక్నెస్ అనేది తగ్గుతుంది, ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది హెయిర్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 6 to 8 సిట్టింగ్స్ తర్వాత మనకి హెయిర్ అనేది థిక్నెస్ చాలా తగ్గిపోవడం వల్ల మీరు అది కాస్మెటికల్గా యాక్సెప్టబుల్ లెవెల్కి వచ్చేస్తుంది. అండ్ యూ నీడ్ నాట్ బి వరీడ్ అబౌట్ దట్ హెయిర్ గ్రోత్ లేటర్ అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ స్వప్నప్రియ గారు.